వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ అసెంబ్లీ తాజా ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు పృథ్వీరాజ్ మండిపడ్డారు. 2019లోనూ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా అని ప్రశ్నించారు. ఓటమిని ప్రజల తీర్పుగా వైకాపా అంగీకరిస్తే హుందాగా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీడియా ముందు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజా తీర్పు, ప్రజల తీర్పుని మేము శిరసావహిస్తున్నాం. సో దీని మీద అనుమానాలు ఏమి లేవు. ప్రజలు మమ్మల్ని వద్దనుకున్నారు అని చెప్పి ఉంటే ఉందాగా అరే బ్రహ్మాండంగా మాట్లాడాడు అనేవారు. ఈవీఎంల ట్యాంపరింగ్ బీహార్ అయిపోయిందంటాడు ఒకడేమో శ్రీలంక అంటాడు, ఒకడేమో మేము మరి మీరు 151 అన్నప్పుడు ప్రజలు ఏం చేశారంటే 151లో 5 క్రెయిన్ పెట్టి లేపేశారు, మధ్యలో 5ని 11 ఉంచారు. సో ఇకనైనా వాళ్ళు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడానికి 18 కూడా లేవు. సో అటు పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా మా పవన్ కళ్యాణ్ గారే ఒక అద్భుతమైన పరిపాలనకి నాంది పలికింది. అటు కూటమిలో రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కూడా ఒక ముఖ్యమంత్రి ఫోటో ఉంటుంది పంచాయతీరాజ్ శాఖల్లో కానీ ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ. ఈ రోజున ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు సీఎం, ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, 2 ఫోటోలు ప్రతి ఆఫీసుల్లో ఉంటున్నాయి. ఇది ఒక శుభ పరిణామం.